హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎన్ఎస్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్. సో టమాటా రైస్ మీ అందరికీ చాలా ఇష్టమని అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం. ఇది చాలా క్విక్గా లంచ్ బాక్స్లోకి మనం రెడీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్గా ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం రైస్ని మనకి కావాల్సిన క్వాంటిటీ అయితే తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నాకైతే 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో దాన్ని 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 చిన్న సైజు ఉల్లిపాయలు, 4 మీడియం సైజు టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడరు, పసుపు. సో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నూనె, పెరుగు, మసాలా, స్పైసెస్. ఇవి నేను ఇందులో చూపించలేదు ఫ్రెండ్స్. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ లిస్ట్ వచ్చేసి 2 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ షాజీరా, 5 లవంగాలు, 3 యాలకులు, 2 అనాస పువ్వు, మరాఠీ మొగ్గ. ఇవన్నీ కొంచెం వేగనిచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం వరకు వేగితే సరిపోతాయి, బాగా డీప్ ఫ్రై అవసరం లేదు. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇవి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని అందులోకి వేసుకోవాలి. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకొని మనం బాగా వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి టమాటా రైస్ చాలా టేస్టీగా రావాలంటే మెయిన్ మనం టమాటాలని పళ్ళని మాత్రమే తీసుకోవాలి. పచ్చి వాటిని తీసుకుంటే అంత టేస్ట్ అనేది కరెక్ట్గా రాదు. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం 1 స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. కారం మీకు రుచికి సరిపడినంతగా వేసుకోండి. కొంతమంది స్పైస్ ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు, మీడియంగా తింటే 2 స్పూన్లు సరిపోతుంది. సాల్ట్ తగినంత వేసుకోండి, మీరు సాల్ట్ తినేదాన్ని బట్టి. నేను ఆచి గరం మసాలా పౌడర్ అయితే వాడుతున్నానండి, అది 1 స్పూన్ వేసుకున్నాను. ఒకసారి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. తర్వాత ఒక 2 స్పూన్స్ అనేది పెరుగు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు టమాటా రైస్కి మరింత టేస్ట్ని అయితే తీసుకొస్తుంది. కొంచెం ఫ్రెష్ కొరియాండర్ కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2.5 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి 1:2 రేషియోలో మనం వాటర్ అనేది వేసుకోవాలి. సో నేను 5 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను 2.5 గ్లాసెస్ రైస్కి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ మనకి బాగా సరిపోయిందా లేదా అనేది ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ చాలా బాగా బాయిల్ అవుతుంది కదా. సో ఇలాంటి టైంలోనే మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది మనం ఒక 1/2 అవర్ మనం ముందుగా నానబెట్టుకుంటే అది ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు నేను రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం స్లోగా వేసుకోండి ఫ్రెండ్స్, మీద అయితే తుల్లుతుంది. బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సో కొత్తిమీర కూడా టమాటా రైస్కి సూపర్ టేస్ట్. కుక్కర్ అయితే లిడ్ పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ అనేది మనకి రావాలి. ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చండి. సో అంతేనండి, మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నచ్చితే ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.